సువార్త ఎందుకు చెబుతున్నామంటే ముక్కుసూటిగా చెబుతున్నా అన్నయ్య తమ్ముడు, యేసు రెండవ రాకడ సూచనలు బైబిల్లో చెప్పినట్టు అక్షరాల పొల్లు పోకుండా ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. నీ నెత్తిన పిడుగుపడుతుంది, తప్పించుకోమని చెబుతున్నాం. సమయం ఉండగా తప్పించు, లేకపోతే నీ ఇష్టం. యేసయ్య వచ్చినా సరే, నేను నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయినా సరే, నేను పాతకాలం అదే నమ్ముతాను. చంద్రుని ముఖం మీద నడిచి వచ్చి మట్టిగడ్డ ఎత్తుకొచ్చినా సరే, వాడు గురువు భార్యని లేపుకొని పోయిండనే నమ్ముతా, వాడు నవ్విండనే అన్నందుకే నీ కర్మ అది. అసలైన కర్మ సిద్ధాంతం ఇది. నువ్వు సత్యం నమ్మితే మీకు మంచి గతులు ఉంటాయి. సత్యం నమ్మకుండా, సువార్త నమ్మకుండా కథలు నమ్మితే నీకు మంచి గతులు. ఇది కర్మ సిద్ధాంతం. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. మాకు ₹1 రాదు. మీరు యేసునందు విశ్వాసం ఇస్తే మాకు ₹1 రాదు. నీవు నరకానికి వెళ్లకుండా తప్పించుకుంటావు. నీ కర్మ, ఇక నీ అదృష్టం, నీ రాత. నేనేం చేయగలను? ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాను. నమ్మితే నువ్వు ఆశీర్వదింపబడతావు, ధన్యుడి అవుతావు. లేకపోతే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. దేవుడు నీకు జ్ఞాన హృదయం అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.